ఏపీ శాసనమండలి వైసీపీ శాసనమండలి పక్ష నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. 3 రాజధానుల అంశంపై ఆయన చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాలలో దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా వైసీపీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. అమరావతి అంశంపై శాసనమండలిలో బొత్స మాట్లాడారు. అమరావతిని గతంలో తమ పార్టీ నేతలు శ్మశానంతో పోల్చామని, నాటి పరిస్థితుల కారణంగా ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు బొత్స. 3 రాజధానులు అనేది ఆ రోజుకు మా విధానమని, రాజధానిపై ఇప్పుడు మా విధానం ఏమిటనేది పార్టీలో చర్చించి చెప్తామని శాసనమండలి సాక్షిగా ప్రకటించారు ఎమ్మెల్సీ బొత్స. నాడు తమ పార్టీ విధానపరమైన నిర్ణయం వలన అమరావతి శ్మశానంలా ఉందని తాము వ్యాఖ్యానించామని, మాట వాస్తవమేనని అంగీకరించారు బొత్స. 6 ఏళ్ల క్రితం అప్పటి సందర్భాన్ని బట్టి ఆ రోజు నేను అలా మాట్లాడానని తెలిపారు. అమరావతి వల్ల కాడులా మారింది, అక్కడికి వెళ్ళి ఏం చేస్తామని గతంలో తాను మాట్లాడిన వ్యాఖ్యలు నిజమే అని ఒప్పుకున్నారు వైసీపీ నేత. బొత్స ఇంత సడన్గా ఎందుకు యూటర్న్ తీసుకున్నారనేది ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికలలో రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాలలోనూ వైసీపీ దారుణంగా ఓటమి చెందింది. ఈ ప్రభావంతో వైసీపీ 3 రాజధానులకు చెల్లి చీటీ ఇచ్చినట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 3 ముక్కలాట తనను డ్యామేజ్ చేసిందని, పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చిందని తాడేపల్లి ప్యాలెస్ ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ వాదనే తాజాగా బొత్స నోట ఫీలర్ వదిలారని, 3 రాజధానులు తమ పార్టీ గత విధానమని, ప్రస్తుతం తమ నిర్ణయం ఏంటనేది పార్టీలో చర్చించి చెబుతామన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పట్టాలెక్కింది. శరవేగంగా పనులు మొదలవబోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే దూకుడు పెరగనుంది. 2 ఏళ్లలోనే అమరావతికి రూపురేఖలు సంతరించుకున్నాయి. దీంతో వైసీపీలో అంతర్మదనం మొదలైంది. ఏపీ రాజధాని నిర్మాణం ఒక కొలిక్కి వస్తే వైసీపీ ఉనికి ప్రశ్నార్థకం కానుందనే వాస్తవం. అందుకే ఎన్నికల ప్రక్రియ ముగిసిన 10 నెలల్లోనే ఆ పార్టీ వెనక్కి తగ్గిందనే వాదన వినిపిస్తోంది. కనీసం డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇప్పటి నుండే ఓ ఫీలర్ని పంపాలని నిర్ణయించిందంటూ తాడేపల్లి ప్యాలెస్. మరి ఇది కేవలం బొత్స వ్యక్తిగత అభిప్రాయమా, లేక పార్టీ లైన్ అనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది. మరోవైపు వైసీపీ నేత, గుంటూరుకి చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ హైకోర్టును తప్పుదారి పట్టించినట్లు పోలీసులు గుర్తించారు. తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ సమర్పించి ఓ కేసులో మధ్యంతర బెయిల్ పొందిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఇప్పుడు పోలీసులు, న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులే టార్గెట్గా సోషల్ మీడియాలో బూతులతో రెచ్చిపోయారు. అనంతపురంలో నమోదైన ఓ కేసులో అరెస్ట్ అయిన రాజమండ్రి జైలులో రిమాండ్గా ఖైదీగా ఉన్న అనిల్ కుమార్ తన తల్లి పద్మావతి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెను చూసుకునేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 14న హైకోర్టులో పిటిషన్ వేశారు. పరిశీలించిన న్యాయస్థానం ఆ నెల 15 నుంచి 28 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 28వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు. అయితే మార్చి 1న అనిల్ కుమార్ మరో పిటిషన్ వేశాడు. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ను పొడిగించాలని కోరాడు. పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పద్మావతికి బోరుగడ్డ ఒక్కడే కుమారుడని, ప్రస్తుతం చెన్నైలో అపోలో ఆసుపత్రిలో ఆమెకు చికిత్స పొందుతున్నారని, ఆమెకు 2 వారాల పాటు వైద్య సాయం అవసరముందన్నారు. ఈ వాదనలకు బలం చేకూరేలా గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పివి రాఘవ శర్మ ఇచ్చారంటూ మెడికల్ సర్టిఫికేట్ను కోర్టు ముందు ఉంచారు. ఆమె ఆరోగ్యం క్షీణించిందని, చికిత్స కోసం చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం ఉందని సర్టిఫికేట్లో పేర్కొన్న విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. పోలీసుల తరపు వాదనలు వినిపించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెడికల్ సర్టిఫికేట్ వాస్తవికత విషయంలో తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఏపీపీ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు మెడికల్ సర్టిఫికేట్ వాస్తవికతను తేల్చేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చారు. అది తప్పుడు ధృవపత్రం అని తేలితే న్యాయస్థానం తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది. మార్చి 11 వరకు అనిల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఆ రోజు సాయంత్రంలోగా జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోవాలని ఆదేశించారు. అయితే అనిల్ కుమార్ తల్లి పద్మావతి చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొంది ఫిబ్రవరిలోనే డిశ్చార్జ్ అయ్యారని తెలుసుకున్న పోలీసులు మధ్యంతర బెయిల్ పొడిగించాలని మార్చి 1న అనిల్ పిటిషన్ ఎందుకు దాఖలు చేశాడు, అసలు వారు ఎక్కడ ఉంటున్నారని ఆరా తీయడం ప్రారంభించారు. మధ్యంతర బెయిల్ ఉత్తర్వులను పరిశీలించిన పోలీసులు పద్మావతి ఆరోగ్యానికి సంబంధించి గుంటూరు లలిత ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. తాము ఎలాంటి పత్రం ఇవ్వలేదని, తమ వద్ద ఆమె చికిత్స పొందలేదని చెప్పడంతో అనిల్ మోసం బయటపడింది. తాము ఎలాంటి మెడికల్ సర్టిఫికేట్ జారీ చేయలేదని ఆసుపత్రి చీఫ్ కార్డియాలజిస్ట్ పివి రాఘవ శర్మ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో అనంతపురం, గుంటూరు జిల్లా పోలీసులు 2 రోజుల నుంచి బోరుగడ్డ ఎక్కడ ఉంటున్నారని ఆరా తీస్తున్నారు. తప్పుడు మెడికల్ సర్టిఫికేట్లతో న్యాయస్థానాన్ని మోసగించిన అనిల్ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరో కేసు నమోదయ్యే అవకాశం ఉంది. గతంలో గుంటూరు పోలీసులు అనిల్ను రాజమహేంద్రవరం జైలుకు తరలిస్తూ మార్గం మధ్యలో హోటల్కు తీసుకెళ్లి బిర్యానీ పెట్టించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆ ఇష్యూలో 7 సిబ్బంది సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత
అరండల్పేట పోలీసులు ఆయన్ను పోలీస్ కస్టడీలోకి తీసుకొని స్టేషన్లో రాజమర్యాదలు చేయడంతో నలుగురిని సస్పెండ్ చేసి ఇన్స్పెక్టర్లను వీఆర్కు పంపారు.